హాయ్ హలో అండి, వెల్కమ్ టు పుప్పరాజు మను జున్ను ఛానల్. నేనైతే మొన్న వీడియోలో ఒక క్లిప్ అయితే చూసానండి. దానికోసమే ఇది రెడీ చేస్తున్నాను. అది వర్క్ అవుతుందో లేదో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే వేడి నీళ్ళ కోసము స్టవ్ అయితే అంటించుకున్నానండి. పట్ట అయితే 1 ఇంచ్ అయితే ఉందండి. అది తుంచి అయితే చిన్న చిన్న పీసులుగా అయితే వేసుకుంటున్నాను. చూస్తారు కదా, నేను ఎంతైతే వేస్తున్నానో అంత క్వాంటిటీ అయితే మీరు కూడా తీసుకోండి. ఇదైతే టీలోకి కూడా చాలా బాగుంటుందండి. మనం టీ చేసుకునేటప్పుడు ప్రతిసారి అయితే కాంచుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇలా ఒకసారి అయితే చేసి పెట్టుకొని మనం టీ తాగేటప్పుడు అంతా వేడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడైతే నేను టీ కోసం అయితే చేయట్లేదండి. ఫుల్ లెమన్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్ అయితే లవంగాలండి. లవంగాలు కూడా ఒక 6-7 అయితే తీసుకుంటున్నాను. షుగరు, బెల్లము 1 స్పూన్ అండి. ఇది టీ పొడి అండి. ఇది అయితే 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను నేను. మొత్తం ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా మరగనిచ్చామంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే గోరింటాకు కోసం అయితే ఇది చేస్తున్నానండి. చూసారు కదా ఎలా కలర్ వచ్చిందో. లెమన్ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇది మనం అలానే స్టవ్ కాగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. అందరూ అయితే హెన్నా పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు గోరింటాకు డ్రై చేసి అయితే మీకు పొడి కొట్టి అందులోకి అయితే ఇది మిక్స్ చేస్తున్నానండి. మామూలుగా అయితే ఉత్త డ్రై పొడి అయితే మనకి హెన్నా కాకుండా, హెన్నాలో అయితే కెమికల్ కలుపుతారు. హెన్నా కాకుండా ఆకు అయితే డ్రై చేసి మనం పెట్టామంటే అస్సలు పండదండి. అందుకోసమైతే ఇది నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి పనిచేస్తుందో లేదో. ఇదైతే ముందుగా అయితే డ్రై చేసిన గోరింటాకు అయితే తీసుకుంటున్నాను. మిక్సీలో వేసి పట్ట ఇందాక రెడీ చేసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్, అదైతే ఇందులోకి అయితే మిక్స్ చేసి మిక్సీ పడుతున్నాను. చూద్దాము ఎలా వస్తుందో. ప్రస్తుతానికైతే నా చెయ్యి అయితే ఎల్లో కలర్లో మాత్రమే అయితే ఉందండి. నేను ఆ లిక్విడ్ అంతా ఇందులోకి అయితే వేసి మిక్సీ పట్టాను. చూసారు కదా, లైట్ ఎల్లో కలర్ అయితే వచ్చింది. ఇదైతే 1 అవర్ పాటు అయితే నేను పక్కన పెడుతున్నాను. కలర్ అయితే డార్క్ కలర్లో ఉంది. నేను పచ్చి గోరింటాకు అయితే తీసుకున్నానండి. ఒకవేళ పండకపోతే మనకి సాటిస్ఫైగా ఉండదు కదా, అందుకోసమని అది కూడా తీసుకున్నానండి. చూసారు కదా, ఇదైతే ఎంత గ్రీన్గా ఉందో. ఇది ఫ్రెష్ గోరింటాకుది. ఇదైతే డార్క్గా ఉండేదైతే డ్రై చేశాను గోరింటాకుది. రెండిట్లో అయితే నేను ఆ లిక్విడ్ అయితే వేసి మిక్సీకి అయితే పట్టానండి. చూద్దాము రెండిట్లో అయితే ఏది బాగా పండుతుందో. ముందైతే కాళ్ళకి ఇలా డిజైన్ వేసుకున్నానండి. నేను డ్రై చేసిన గోరింటాకు అయితే కాళ్ళకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పండకపోతే మనకి కష్టంగా ఉంటుంది కదా చేతికి, అందుకోసమని కాళ్ళ మీద అయితే ట్రై చేస్తున్నానండి. ఒకవేళ పండకపోయినా మనకంత బాధ అనిపించదు, టైం వేస్ట్ అయితే అవుతుంది. ముందుగా అయితే ఇలా డిజైన్స్ వేసుకోవాలండి కాళ్ళపైన. తర్వాత అయితే రౌండ్గా ముద్ద అయితే చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా మెల్లిగా అయితే పెట్టుకోవాల్సి వస్తుందండి. చాలా టైం అయితే పట్టింది నాకు. మధ్యలో మా వారు పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. కాల్ టర్న్ చేసి పెట్టుకోవడం అంటే చాలా కష్టంగా అనిపించింది, అందుకోసమే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు.
కాళ్ళకైతే చాలా బాగా పండింది. మీకు ఆ క్లిప్ కూడా పెడతానండి, కనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఆ క్లిప్ కనిపించిందంటే మీకు యాడ్ చేస్తాను. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే చాలాసేపు వెతికాను, నాకు కనిపించలేదు. చూసారుగా ఎంత బాగా పెట్టుకున్నాను. ఆకైతే పెట్టుకుంటా ఉంటే చాలా బాగునింది. ఇరిటేషన్గా అయితే అనిపించలేదు నాకు. మనము అప్పటికప్పుడు గోరింటాకు కోసుకోవాలంటే చాలా కష్టం కదండి. అందుకని ఇలా ముందుగా అయితే గోరింటాకు మనకు టైం ఉన్నప్పుడైతే కోసి డ్రై చేసుకున్నామంటే, ఎప్పుడైనా ఇలా ట్రై చేసామంటే బాగుంటుందండి, మనకి టైం సేవ్ అవుతుంది. చాలా ఓపిక అయితే ఉండాలండి. నేనైతే ఫార్వర్డ్ పెట్టట్లేదు ఈ వీడియోని. మిగిలిన గోరింటాకు అయితే నేను చేతికి అయితే చాలా బాగా చూడండి ఎలా ఉందో. ఇదైతే అప్పుడే ఫ్రెష్గా కోసిన గోరింటాకు అండి. కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. కాళ్ళకైతే బాగా పండింది, కానీ నాకు క్లిప్ అయితే మిస్ అయింది. మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా పండుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.